ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ తాటికొండ రాజన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని రాజన్న గారు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన దానిలో పీచరా నుండి మర్జే అనిత, వైఫ్ ఆఫ్ నరసింహరావుని కూడా వారు ఆశీర్వదించి వారికి పార్టీ బలపరిచింది. కాబట్టి పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి. భారత రాష్ట్ర సమితి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో, అదేవిధంగా వేలేరు మండలానికి వచ్చేసరికి పీచర గ్రామంలో కూడా భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు మేము పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది మేము ఇంతకుముందు ఏంటంటే నిన్నగాక మొన్న భారత రాష్ట్ర సమితి తరపున కూడా అంటే పేరు చెప్పుకొని కొంతమంది వ్యక్తులు వారు నామినేషన్ కూడా వేయడం జరిగింది. వేసిన తర్వాత పార్టీకి కట్టుబడి ఉంటామని చెప్పి ఒక మాట ఇచ్చి మాట తప్పినటువంటి వారిని ఈరోజు పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది అని, పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా కలిసి పనిచేస్తామని ఒక ఒప్పందంతో ముందుకొచ్చారు. తర్వాత ఏంటంటే ఆ రోజు నియోజకవర్గ శాసనసభ్యులు రాజన్న గారు వారికి మర్జా నరసింహరావు అనిత గారికి కూడా పార్టీ బలపరిచిన విధంగా ఈరోజు పీతర గ్రామంలోని ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఏం జరిగిందంటే మాచర్ల కవిత, వైఫ్ ఆఫ్ కనకరాజు గారు పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి వారిని ఈరోజు భారత రాష్ట్ర సమితి నుండి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా మీ అందరికీ పత్రికా ముఖంగా గణపురం నియోజకవర్గ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు కూడా వారి నుండి ఈరోజు పార్టీ క్రమశిక్షణ చర్యల కింద పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్న సందర్భంగా వారిని ఈరోజు పార్టీ నుండి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రేపు జరగబోయే రోజులలో కూడా పార్టీని కాదని ఎంతటి వారినైనా కూడా వారిని పార్టీ క్రమశిక్షణ చర్యల కింద వారిని కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మర్జే అనిత, నరసింహరావు గారిని గెలిపించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సందర్భంగా వారికి మా పూర్తి మద్దతు, సహాయ సహకారాలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.